నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మనము మహబూబ్ నగర్ వంటకాల్ని చూడబోతున్నాం అన్నమాట. మరి మహబూబ్ నగర్కి సంబంధించిన విశేషాలతో పాటు అక్కడి టేస్టీ వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు చంద్రిక గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. మరి ముందుగా అయితే ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ చంద్రిక గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మాధవి గారు. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ. ఓకే, మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. అవును. ఓకే, సో మహబూబ్ నగర్కి మీకు ఉన్న అనుబంధం ఏంటి? అమ్మమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఊరు చిన్నప్పటి జ్ఞాపకం కదా. అమ్మమ్మ ఊరిలో ఉన్న జ్ఞాపకాలతో అమ్మమ్మ మావయ్య వాళ్ళతో స్పెండ్ చేసిన ఏదన్నా ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఉందా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తవ్వాలి లోపల, మెమరీ లోపల ఏం బయటకు రావాలి అని చెప్పేసి, అంతే కదా. చిన్నప్పుడు వచ్చే సమ్మర్ హాలిడేస్కి ప్రతి ఇయర్ అదొక జ్ఞాపకం, ఎదురు చూస్తూ ఉంటాం. స్వీట్ మెమరీస్ అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి చిన్నతనం అంతా. ఓకే, సో అలా నన్ను అడిగితే ఏం చెప్తాను తెలుసా? అందరూ తిట్టేటోళ్ళు మమ్మల్ని. సమ్మర్ అయిందంటే ఇంత ఎండలో కోతుల్లాగా ఆడతారు, మీకు బుద్ధి లేదా? వెళ్ళి పడుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట, ఇంకెప్పుడు ఆడుకుంటాం అనిపించేది. కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే, హే ఎండలా ఉంది బయటకు వెళ్తావా, ఏం వద్దు ఇంట్లో ఉండు, అంతే కదా. సేమ్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం కదా. అవునండి. ఓకే, సో మరి అయితే మహబూబ్ నగర్ ప్రత్యేక స్పెషల్ వంటకాల్ని నేర్పిస్తాను అని చెప్పేసి అన్నారు మీరు. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఉల్లి వడలు. ఉల్లి వడలు, ఉల్లిపాయతో వడలు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి, బాగా రుచిగా ఉంటాయి. ఓకే, ఇది మీ మహబూబ్ నగర్ ప్రత్యేకత అన్నమాట. అవును. ఓకే, మరి నేర్చేసుకుందామా ఉల్లి వడలు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఉల్లి వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అంటే ఉల్లి వడలు అంటే ఇది నాకు పకోడీలాగా అనిపిస్తుంది. అవునండి, కాకపోతే వడల్లాగా వేసుకోవడం. వడల్లా వేసుకుంటారు. ఓకే, ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సరే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే అండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ బౌల్ తీసుకుందాం. అన్నిటికంటే ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఓకే, నా పని అదే కాబట్టి ఫస్ట్ నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం అడిగారు మీరు? బౌల్ అడిగారు. ఇదిగోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. బేసిన్. ఓకే, ఇలాంటివన్నీ డీప్ ఫ్రైస్ మనకి వింటర్లో ఎక్కువగా సాయంత్రం పూట తినాలి. చల్లగా ఉన్నప్పుడు వేడి వడలే కానీ బజ్జీలే కానీ చాలా బాగుంటాయి. మీరేం ప్రిఫర్ చేస్తూ ఉంటారు? చల్లటి క్లైమేట్ ఏమన్నా తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పుడు రెగ్యులర్గా చేసేది ఏంటి? చంద్రిక ఎప్పుడు ఇదే చేస్తావా, ఇంకోటి మార్చు అని అనిపించుకుండేది. బజ్జీలా? ఏ బజ్జీలు ఏదుంటే అదా? ఏ బజ్జీలు అనిపిస్తుంది అంతే. ఆనియన్ వే కానీ మిర్చి వే కానీ ఏవైనా కానీ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జింజర్ వేసుకున్నాం. సన్నగా తరిగినవి, అంటే నోటికి తగులు బాగుంటుంది. వామ వేసుకుందాం కొంచెం. ఓకే, నెక్స్ట్ పసుపు, సరిపడంత పసుపు, కొంచెం కారం. స్పైసీగా తినాలనిపిస్తే స్పైసీగా వేసుకోవచ్చు. ఏ సీజన్ ఎలా ఉన్నా వింటర్లో మాత్రం అన్ని రుచులు తినాలనిపిస్తుంది. అవునండి, తీపి, పులుపు, కారం ఎంత ఎక్కువ ఉంటే నోటికి అంత రుచిగా అనిపిస్తుంది. అంతే కదా. మీకు డిఫాల్ట్గా నాకు ఈ రుచి కావాలి అని ఏ రుచిని మీకు ఎక్కువ టెంప్ట్ అవుతారు మీరు? స్పైసీ ఏవైనా కానీ. స్పైసీయేనా? ఓకే, పర్లేదు. నగర్లో స్పైసీ బాగా తింటారు. ఇప్పుడు ఆనియన్ ఇది మిర్చి వేసుకుందాం. ఓకే, కొన్ని సరిపడా. అండ్ కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఓకే, తింటుంటే నోటికి వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. సో దీన్ని కలుపుకుందాం. మీరు కలుపుతూ ఉండండి. ఈ వాటర్
దీంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఉల్లిపాయ తర్వాత సరిపడే వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేస్తే జారుగా అయిపోయి పట్టదు. సో మహబూబ్ నగర్లో ఎక్కడ అండి? పాలమూరు జిల్లా. ఓకే ఓకే. సో అక్కడ మీరు పుట్టారా లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళు పుట్టారు వాళ్ళు? ఓకే. సో మీదంతా ఇంకా హైదరాబాద్. ఓకే. ఎప్పుడన్నా చిన్నప్పుడు హైదరాబాద్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ వెళ్ళాను. ఇప్పటికి ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ? మామయ్య వాళ్ళు ఉన్నారు. ఓకే. అప్పుడప్పుడు వెళ్తారు అంతే. తక్కువగా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వెళ్ళడం తక్కువగా, ఇయర్లీ వన్స్ అలా. కొన్ని పండగలు ఉంటాయి ఖచ్చితంగా ఊరు వెళ్ళే సెలబ్రేట్ చేసుకోవాలి అనేవి. సో అలాంటివి ఏ పండగలు? ముఖ్యంగా మీరు అన్నారు పాలమూరులో, అక్కడ ఏంటి స్పెషల్, ఏం చేస్తూ ఉంటారు, ఏ టైంకి మిస్ కాకుండా వెళ్ళాలి అనుకుంటారు? అంటే అన్ని ఫెస్టివల్స్కి బాగుంటుంది, కానీ దసరా కానీ అలాంటి ఫెస్టివల్స్ అనేవి బాగా చేసుకుంటారు కదా, తెలంగాణ ఫెస్టివల్స్ చాలా బాగా చేసుకుంటారు. ఓకే. అప్పుడు వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఓకే ఓకే. కొన్ని నిజంగా ఊర్లలోనే ఇంకా మన సెలబ్రేషన్, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం ఇంకా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ తక్కువ అనిపిస్తుంది. ఉరకల పరుగుల జీవితం, కాంక్రీట్ జంగిల్ ఇదంతా కూడా. ఓకే అండి, ఒకసారి చూడండి. మీరు కొంచెం వాటర్ వేసుకుంటే, జగ్లో ఉంది వాటర్, మనకి ఆయిల్ కూడా వేడైంది. ఎక్కువ వాటర్ లేకుండా జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు. అంతే అండి. అంటే మనం ఉల్లిపాయలని ముక్కలు అలానే కట్ చేసుకోవాలా లేదంటే ఇంకా చిన్న చేసుకున్నా బాగుంది? అంటే వడలు ఏదైనా అంటే ఉల్లిపాయలు తగలాలి నోటికి అని అంటే ఎక్కువ పెద్ద కట్ చేసుకోవచ్చు. వద్దు తగలొద్దు, చిన్నపిల్లలకి తినిపించాలని అంటే సన్నగా తరుకోవచ్చు. ఓకే. ఒక బౌల్, ఒక ప్లేట్లో అద్దుకొని వేసేసుకోవాలి. ఓకే. సో కలపడం పూర్తయినట్టేనా? పూర్తయింది మాత్రం. ఓకే, ఇంకా మనం వేసేసుకోవచ్చు అయితే. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. ఇది ఓకేనా? ఓకే. వడల్లాగా అత్తుకుందాం. ఓకే. మంచి టీ టైమ్ స్నాక్ ఇది. అవునండి, వేడివేడిగా వేసుకొని తింటే అప్పటికప్పుడు చాలా టేస్టీ. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తాను. ఏం జాబ్? ప్రైవేట్ జాబే. ఓకే. లైక్ TIW అని పర్ఫెక్ట్ పిన్ కోడ్ అని ఉంది. ప్రాపర్టీ హంట్. ఓకే. ప్రాపర్టీ హంట్ అంటే ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అవునండి. మీరు బెస్ట్ ప్రాపర్టీస్ ని సజెస్ట్ చేస్తారు. అవునండి. ఎంతో మంది సొంతింటి కలని మీరు నెరవేరుస్తారన్నమాట. అవునండి, చాలా బ్లెస్ చేస్తూ ఉంటారు నచ్చిన వాళ్ళు ఎవరైనా. ఓకే ఓకే, నైస్. ఓకే. సో ఈ విధంగా మనము అన్ని వడల్లాగా ముందు చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసేసుకో. అవును, ఈజీ. ఓకే. సో ఉల్లిపాయ వడలు వేసుకోవడం పూర్తయింది. అవి జస్ట్ మనకి వేగితే రెడీ అయిపోయినట్టే. అంతే అండి. ఓకే చంద్రిక గారు, అయిపోయినట్టే కదా? అయిపోయాయండి. ఉల్లి వడలు వేడిగా రెడీ అయిపోయినాయి. పకోడీలా కాకుండా ఈసారి ఇలా వేసుకోవచ్చు, ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది. వేడి వేడిగా ఉల్లి వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లి వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు సరిపడా. ఉల్లి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, అల్లం ముక్కలు, వాము, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లి వడలు రెడీ.
వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. తీసుకోండి. వేడివేడిగా ఉన్నాయండి. అవునవును, వేడివేడిగా తిందాం. చల్లగా ఉంది కదా మనకి. నేను తిన్నా, తినండి. మీరు తినకూడదు. ఓకే, మీరు తిన్నాకే. బా సూపర్. ఇది నాకు, తినేయండి. అన్నీ నాకే. ఓకే, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. నేను దాచుకుంటానే. చాలా బాగున్నాయి. ఉల్లివడలు బాగున్నాయి. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? టమాటా మిరియాల చారు. టమాటా మిరియాల చారు వింటర్కి ఎగ్జాక్ట్ మనకు కావాల్సిందే. అవునండి. ఈ చారుని మనం మామూలుగా కూడా తాగేసేయచ్చు. అంత బాగుంటుంది టమాటా మిరియాలు చారు. మరి మహబూబ్ నగర్ వాళ్ళు ఏ విధంగా పరిచయం చేస్తారో చూద్దాము. మరి నేర్చేసుకుందామా టమాటా మిరియాల చారు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. టమాటా మిరియాల చారు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మిరియాల చారుకి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూసేసాము. ఇక మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందేం చేయాలి? స్టవ్ వెలిగించి అక్కడ ఆగిపోండి, వెలిగిస్తా. దీంట్లో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని టమాటోని మగ్గించుకోవాలి. ఆ రెండు కూడా సరే. ఆ వాటర్ జగ్ అక్కడే ఉంది. యాక్చువల్లీ టమాటోలో కొంచెం ఎలాగో వాటర్ ఉంటుంది కదా, దాంట్లో మగ్గుతుంది కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చింతపండు. ఇది ఉడికిపోతుంది దాంట్లో. ఓకే, లైట్గా వాటర్ వేసుకుందాం. ఓకే, ఇది కాస్త ఉడకాలి కదా? అవునండి. ఇది ఉడికేలోపు ఏమన్నా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటే కొంచెం వేంపుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఓకే, టేస్టీ అనిపిస్తుంది. సరే, నేను ఇది మార్చేస్తాను. ఓకే, ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటాం అన్నీ కూడా మనం. ఏమేమి వేస్తున్నారు? ఒక స్పూన్ అన్ని మిరియాలు. ఓకే, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర. ఓకే, చిటికెడన్ని మెంతులు. అంతే చాలు. ఇదిగోండి. సో ఎప్పుడు మనము ఈ మిరియాల రసం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి వేయాల్సిందే. డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది కదా, మిరియాలు, జీలకర్ర, ధనియాలు. ఇంకా నెక్స్ట్ ఏమైనా వేస్తారా? ఎండుమిర్చి వేస్తాం. కానీ ఎంతన్నా మన తెలుగు వాళ్ళకి ఆ స్పైసీనెస్ తగలందే అది ఇన్కంప్లీట్ అవుతుంది, అది ఆ రుచి. అవునండి, స్పైసెస్తో మంచి రుచి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఆఫ్ చేసుకుందాం, మగ్గిపోయాయి. ఇది జార్లోకి తీసేద్దామా? ఇటు వదిలేసే. ఓకే, ఇది మనకి ఒక పక్కన ఉడికిపోతుంది అంటారా? సరిపోతుందా? ఇంకా దీన్ని ఏమన్నా? ఇంకింతే చాలు, ఆఫ్ చేసి. ఇది మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది, తీసుకొచ్చేయండి. ఓకే, సో మరీ మనకి పౌడర్లా అయిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఇలా తగులుతూ ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. మీరు అలాగా దాని మూత ఓపెన్ చేయగానే ఎంత బాగుందో తెలుసా అరోమా, చాలా టెంప్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయిందా ఇది? మగ్గిపోయాయి. ఓకే,
అయితే ఇది కూడా ఉడికిపోయింది కదండి, టమాటో చింతపండు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇది గుజ్జు తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఓకే ఓకే, గుజ్జు తీసుకోవాలి. సో ఇది ఇందులోకి మార్చేసుకుందామా? మార్చేసుకుందాం. వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తారా? ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేద్దాం? తాలింపు పెట్టేసుకోవడమే. స్టవ్ ఆన్. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలు. ఓకే, కొద్దిగా జీలకర్ర, పప్పు దినుసులు వేసుకున్నాం. మినపప్పు, కొంచెం అంత శనగపప్పు. ఓకే, ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాం. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తాం. ఓకే, పచ్చిమిర్చి ఒకటి, కొంచెం కరివేపాకు, తర్వాత ఆనియన్స్ కొన్ని, కొద్దిగా పసుపు. ఓకే, కొంచెం ఉప్పు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మన మసాలా, ఇది ఒక 1 స్పూన్. ఓకే, ఈ మసాలా కావాలంటే మనం స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే ఆ రుచి బాగుంటుంది? అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జు వేసేసుకోవచ్చు. కొంచెం మనకి ఇందులో ఈ మసాలాలతో పాటు ఉడకాలి కదా? ఓకే, అయితే ఇది వస్తే సరిపోతుంది. ఓకే చంద్రిక గారు, మన చారు ఫినిష్ అయిపోయినట్టే. ఓకే, మరి తీసేద్దామా? తీసేద్దాం. ఆ మిరియాల ఘాట్ ఇక్కడికి వస్తుంది, బాగా తెలుస్తుంది. వేడివేడిగా టమాటా మిరియాల చారు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటో మిరియాల చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు 1/2 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. టమాటో మిరియాల చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో టమాటో ముక్కలు, చింతపండు, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటో, చింతపండుని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా స్మాష్ చేసి నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు,
శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించుకొని తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, మెదుపుకుని పక్కన పెట్టుకున్న టమాటో రసం వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకొని సర్వింగ్ బకెట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటో మిరియాల చారు రెడీ. టమాటా మిరియాల చారు తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. స్పూన్ తీసుకోండి. చాలా బాగుంది. నాకు తెలిసి ఒక సూప్ లాగా తీసేసుకోవచ్చండి మనము కదా. కాస్త మనకి పాష్గా ఈ చారునే సూప్ అంటారేమో అనిపిస్తుంది ఇవి టేస్ట్ చేసిన తర్వాత. చాలా టేస్టీగా ఉంది. హ్యాపీగా అంటే కొంచెం మనకి జలుబు చేసింది, గొంతులో కాస్త కిచ్ గర్గర్ అలా ఉన్నప్పుడు ఇలా మిరియాల చారు మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకుని తినేదానికంటే ఇలా డైరెక్ట్గా మనం చారు తీసుకుంటే గొంతులో నుంచి దిగుతూ ఉన్నప్పుడు కూడా మనకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది కదా. చాలా ఈజీగా టేస్టీగా మంచి రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, చంద్రిక గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ మహబూబ్ నగర్ ప్రత్యేక వంటకాలు. ఒకటి వచ్చేసి ఉల్లి వడలు, అలాగే టమాటా మిరియాల చారు. చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి మహబూబ్ నగర్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.